బాయ్స్ ఎంజాయ్ పండగ. టుడే ఈ యొక్క ఈ వీడియోలో మనం డ్యాన్స్ నేర్చుకోబోతున్నాం. ఏంట్రా బాబు టెక్ వీడియోస్ అని చెప్పుకుంటూ డ్యాన్స్ నేర్పిస్తా అని చెప్పి అనుకుంటున్నారా? ఎగ్జాక్ట్లీ నాకు కూడా అదే డౌట్ వచ్చింది. సో మీ అందరూ నేను డ్యాన్స్ నేర్పిద్దాం. ఎట్లా అంటే సో మనం బేసిక్గా మనం కొన్ని సోషల్ మీడియాలో కొన్ని క్లిప్స్ చూసుకున్నట్లయితే కొన్ని రేవంత్ రెడ్డి సీఎం డ్యాన్స్, మోదీ డ్యాన్స్, రకరకాల అనిమేషన్స్ పెట్టి మనకు డ్యాన్స్ చేస్తున్నారు అనమాట. సో వాళ్ళేది విధంగా లేదు, మనం ఎందుకు డ్యాన్స్ చేయలేము చెప్పండి. సో మనది ఒక పిక్చర్ ఉంటే సరిపోతే మనం డ్యాన్స్ అడ్డగోలు వేయచ్చు. అది సినిమాదైనా, పెళ్లి బరాతైనా, ఏ సినిమా పాడైనా ఎరగదీసి పాడేయచ్చు. సో ఇక్కడ ఏంటంటే ఎనీబడి కెన్ డ్యాన్స్ అనమాట. సో మీరు చోటే బచ్చోన్సే లేకే పండ ముసలి తగ్గ ఎవరైనా డ్యాన్స్ చేయొచ్చు అనమాట. సో ఎట్లా ఏంది కథ అని చెప్పి మనం వీడియోలో తెలుసుకుందాం. సో ఎవరైతే మన వీడియోని కొత్తగా చూస్తున్నారో అధ్యక్ష వాళ్ళు మాత్రం ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోవాలి. సబ్స్క్రైబ్ చేసుకొని మాత్రం వీడియో చూడగలరని మనవి. ఫిక్స్ అయిపోయినా చూడొచ్చు, అది పెద్ద మ్యాటర్ కాదనుకోండి. సో మీ సబ్స్క్రైబ్ వల్ల ఏంటంటే మనకి కొంచెం ఎంకరేజ్మెంట్ అనేది వస్తుంది అనమాట. సో ఇలాంటి వీడియోస్ మనం ఇంకా ఎక్కువ చేయొచ్చు. సో మీరు సబ్స్క్రైబ్ చేసినట్లయితే. సో లేట్ లేకుండా మనం వెళ్ళిపోదాం పదండి వీడియోలకి. సో ఏంటంటే మీరు దీన్ని మీరు మొబైల్లో వేసుకోవచ్చు అండ్ ఆల్సో మీరు పీసీలో కూడా వేసుకోవచ్చు. నేను పీసీలో చూపిస్తున్నాను. మొబైల్లో ఎట్లా వేసుకోవాలి అంటే క్రోమ్ ఓపెన్ చేసిన తర్వాత పైన 3 డాట్స్ ఉంటుంది. 3 డాట్స్ క్లిక్ చేసుకొని డెస్క్టాప్ మోడ్ ఆన్ చేసుకున్నామండి. చలో సెట్ నువ్వు ఇచ్చి పడేసాను. క్రోమ్ బ్రౌజర్ ఓపెన్ చేసుకున్న తర్వాత ఇక్కడ విగ్గల్ అని ఉంటుంది అనమాట. నేను ఎమ్మడి రూపంలో వచ్చిన రేవల్ అన్నట్టు డ్యాన్స్ నేర్పించే డ్యాన్స్ రూపంలో ఉన్న విగల్ అనమాట. సో ఈ విగల్ అని చెప్పి నువ్వు క్రోమ్ లో సెర్చ్ చేసుకున్న తర్వాత సింపుల్ గా ఏందాక ఎంటర్ కొట్టేసి ఎంటర్ కొట్టిన తర్వాత మనకి ఫస్ట్ లింక్ వస్తుంది. ఫస్ట్ లింక్ క్లిక్ చేసేయి. సో ఏంటంటే ఏబిసిడి అనమాట. ఎనీబడి కెన్ డ్యాన్స్. డ్యాన్స్ అన్న కూడా ఇక్కడ మనం డ్యాన్స్ చేసేయచ్చు అనమాట. సో ఇక్కడ ఏంటంటే సింపుల్ గా మనకి ఇక్కడ ఇంటర్ఫేస్ అనేది ఈ విధంగా ఉంటుంది. సో ట్రై డిస్కార్డ్ అని ఉంటుంది, వెబ్ ఉంటుంది. సో మీరు దీన్ని యాప్ డౌన్లోడ్ చేసుకుని కూడా మీరు వాడుకోవచ్చు అనమాట. సో ఇక్కడ ట్రై ఆన్ వెబ్ అని ఉంది. సో ఇది క్లిక్ చేద్దాం. తమ్ముడు అది క్లిక్ చేసిన తర్వాత మనకి ఈ విధంగా వాళ్ళ డిజైన్ లోగో అంతే ఇట్లా వచ్చింది అనమాట. అలా వచ్చిన తర్వాత మనం ఏం చేస్తాం అంటే ఇక్కడ సైన్ విత్ గూగుల్ అని ఉంటుంది బాబాయ్. ఈ గూగుల్ పైన ఒక క్లిక్ ఇచ్చి పడే. ఇక్కడ 2 ways ఉంటుంది అనమాట. సైన్ విత్ ఈమెయిల్ అని కూడా ఉంటుంది, ఆర్ గూగుల్ ఉంటుంది. సో మీరు రెండిట్లో ఏదో ఒకటి మీరు యూజ్ చేసుకోవచ్చు అనమాట. సో ఇక నేను వచ్చేసి ఐఎమ్ గివింగ్ మై ఈమెయిల్ ఐడి. సో ఈ ఈమెయిల్ ఐడి పైన క్లిక్ చేయండి. కంటిన్యూ విత్ శివం. సో కంటిన్యూ పైన క్లిక్ చేస్తే మనకి ఈ స్టూడియోలోకి మనం సైన్ అయిపోతే సింపుల్గా అయిపోతుంది అనమాట. ఆల్రైట్ ఫ్రెండ్స్, ఆ విధంగా వచ్చిన తర్వాత నువ్వు ఏం చేసావంటే ఇక్కడ అప్గ్రేడ్ అని ఉంటుంది. సో అప్గ్రేడ్ నీ ఇష్టం, నువ్వు అప్గ్రేడ్ చేసుకుంటావు అని దూరం అనమాట. సో సారీ మీ ఇష్టం అది. సో డౌన్లోడ్ విగల్ యాప్ అని ఉంటుంది. యాప్ నుంచి కూడా నువ్వు చేసుకోవచ్చు. సో ఇక్కడ ఏంటంటే ఇక్కడ 2 ways ఉంటుంది అనమాట మనకి. ఇక్కడ ఏంటంటే అప్లోడ్ యువర్ ఫైల్స్. సో ఏంటంటే మనకి ఏదన్నా మనం రిఫరెన్స్ ఇవ్వాలన్నమాట ఫస్ట్. అంటే ఇప్పుడు ఇక్కడ ఉన్నాడు కదా. సో వన్ ప్లేస్లో నువ్వు డ్యాన్స్ చేద్దాం అనుకో. సో ఫస్ట్ ఆన్ ప్లేస్లో నువ్వు ఈ వీడియో ఇక్కడ వేయాలన్నమాట. అక్కడ అప్లోడ్ చేసిన తర్వాత సో ఇక్కడ అప్లోడ్ ఫ్రమ్ అన్ ఇమేజ్. సో ఇమేజ్ నువ్వు ఏదైతే అంటే నువ్వు ఎవరితోడైతే డ్యాన్స్ చేయాలని అనుకున్నావు సో వన్ ఫోటోని అయితే నువ్వు ఇక్కడ అప్లోడ్ చేయాలన్నమాట. సో ఆ ఫోటోని ఇక్కడ ఇస్తే సో ఎగ్జాక్ట్ వన్ ప్లేస్లో వీడియో వచ్చి డ్యాన్స్ చేస్తాడు అంతే. సో ఇక్కడ ఏంటంటే మనకు అక్కడ వచ్చేసి 30 seconds మ్యాక్స్ అయితే ఉండాలన్నమాట వీడియో అనేది. సో 30 seconds అయితే మనం డ్యాన్స్ చేయించవచ్చు. సో ఇది క్యారెక్టర్ అనేది క్లీన్ మోషన్ ఉండాలన్నమాట. అండ్ ఆల్సో మనకి ఇక్కడ కొన్ని రిక్వైర్మెంట్స్ అనేది ఇవ్వడం జరిగింది అనమాట. సో అవన్నీ మనం యాక్సెప్ట్ చేసుకొని మనం అప్లోడ్ పైన క్లిక్ చేసినామంటే మనకి అక్కడ ఒక వీడియోని అడుగుతుంది అనమాట. సో అక్కడ వీడియో వచ్చేసి ఇచ్చి పడేసినాం మనం అక్కడ వీడియోని. సో తోబా స్టెప్ ఉంది కదా, స్టెప్ వేపిద్దాం. సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఈ పక్కన ట్యాబ్ ఉంది. పక్కన ట్యాబ్లో మనకి ఏంటంటే ఇక్కడ కొన్ని రిక్వైర్మెంట్స్ ఉన్నాయి అనమాట. అప్లోడ్ ఆ క్యారెక్టర్ ఇమేజ్ ఎనీ సైజ్, ఏ సైజ్ నుంచి అయినా మీరు అప్లోడ్ చేసుకోవచ్చు. అండ్ ఆల్సో అక్కడ వచ్చేసి క్లీన్ బాడీ బ్యాక్గ్రౌండ్ ఉండాలన్నమాట, ఫుల్ ఫోటో ఉండాలి. సో అది మాక్సిమం వచ్చేసి 10 MB వరకు మీరు ఇక్కడ అప్లోడ్ చేసుకోవచ్చు అనమాట. సో ఇక్కడ అప్లోడ్ పైన క్లిక్ చేద్దాం. సో క్యారెక్టర్ గోస్ట్ మనం ఇక్కడ ఎవరినైనా ఇవ్వచ్చు. సో నేను ఫస్ట్ ఇక్కడ మన ఆరోమాని లేదా కొడంగల్ శేఖర్ని యూజ్ చేద్దాం అనుకున్నా. కానీ ఏంటంటే ఫుల్ బ్యాక్గ్రౌండ్ వల్ల మన మామ బ్రోస్ ఎవరిది ఫుల్ ఫోటో లేవు. సో అందుకే నేను ఇక్కడ ఎలన్ మస్క్ని యూజ్ చేస్తున్నాను. సో ఎలన్ మస్క్ని ఇక్కడ క్లిక్ చేసిన తర్వాత మనకి ఇక్కడ ఆ పర్టికులర్ పొజిషన్లో మనకి ఏంటంటే ఇక్కడ ఎలన్ మస్క్ మామ వచ్చేసి మనకు అక్కడ డ్యాన్స్ అనేది ఎత్తాడనమాట. సో మనం అది అలా అప్లోడ్ చేసిన తర్వాత మనకు కొంచెంసేపు అయితే మనకు టైం ఇవ్వాలన్నమాట. సో అది ఏంటంటే పర్టికులర్గా పొజిషన్ దగ్గర మనకి ఈ ఫోటోని జనరేట్ చేసి మనకి ఫుల్ వీడియో అయితే అక్కడ ఇవ్వడం జరుగుతుంది అనమాట. సో దీనికోసం అయితే కొంచెం టైం అవుతుంది డార్లింగ్స్. సో మీ పేషెన్స్. సో మీరు కొంచెం వెయిట్ చేసేస్తే మనకు అక్కడ వీడియో అనేది జనరేట్ అయిపోయింది. సో ఏంటంటే మీరు ఈ వెబ్సైట్ ని యూజ్ చేసుకొని మీరు ఎవరి ఫోటోస్ అయినా అక్కడ అప్లోడ్ చేసి మీరు డాన్స్ వీడియో మీరు అక్కడ జనరేట్ చేసుకోవచ్చు అనమాట. ఫుల్ ఇమేజ్ మ్యాటర్స్ అనమాట. సో మీరు అక్కడ క్లీన్ ఫుల్ ఇమేజ్ అక్కడ మీరు అప్లోడ్ చేసినట్లయితే మనకి ఏ క్యారెక్టర్ అయినా అక్కడ డాన్స్ చేయొచ్చు. సో ఇక్కడ మన ఫోటోస్ కూడా మనం ఇక్కడ వేసేయచ్చు. సో వాట్ ఎవర్. సో మీకు ఎట్లా అంటే అట్లా. సో దాన్ని అక్కడ క్లిక్ చేసి మీరు జనరేట్ పైన క్లిక్ చేసేస్తే మనకి డైరెక్ట్ అక్కడ వీడియో అనేది జనరేట్ అవుతుంది అనమాట. సో దీనికోసం వెయిట్ చేద్దాం మనం.
సో గైస్ మీ చూసారు కదా ఎంత క్లాసిక్ గా మన మస్క్ మామ ఏ విధంగా డాన్స్ చేస్తున్నాడు అనేది. సో మీరు కూడా మీ ఇమేజ్ ని పెట్టుకొని అక్కడ సింపుల్ గా మీరు డాన్స్ వీడియోస్ అని క్రియేట్ చేసుకోవచ్చు అనమాట. సో ఇక డైరెక్ట్ గా డౌన్లోడ్ అని ఉంటుంది మామ, డౌన్లోడ్ చేసుకున్న తర్వాత సింపుల్ గా నువ్వు ఇష్టం వచ్చిన అప్లోడ్ చేసుకో. ఓకే, సో గైస్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా డబుల్ ట్యాప్ చేసి వీడియోని లైక్ చేయండి, షేర్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. థ్యాంక్ యూ, సైనింగ్ ఆఫ్.